నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు సమక్షంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలు ప్రతిపాదించగా వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. వాటిలో 2 అంశాలను వాయిదా వేశారు. ఒక అంశం తిరస్కరించబడింది. సామాన్య భక్తులకు సౌకర్యార్థం తిరుమలలోని PAC 5 తరహాలో పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రుల్లో మాత్రమే కల్పించేందుకు నిర్ణయించారు. మిగిలిన సమయం అంతా కూడా అలంకార దర్శనానికి అవకాశం కల్పించడం. దాత చేత మల్లికార్జున స్వామి వారి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం ఏర్పాటుకు నిర్ణయించారు. శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా సీప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి గాను 1.06 సెంట్ల స్థలంను కేటాయించడానికి ఆమోదం తెలిపారు. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించి తదుపరి సమావేశంలో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో PAC 5 తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తల మండలి తీర్మానించడం జరిగింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం. మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది. శ్రీశైలంలో దాత చేత మల్లికార్జున స్వామి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం నిర్మించడానికి సుమారు 4 కేజీల బంగారు నూతన మండపం నిర్మించడానికి దాత ముందుకొచ్చిన సందర్భంగా దానికి ఆమోదం తెలపడం జరిగింది. శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి 1.6 సెంట్లు స్థలం కేటాయించడానికి ధర్మకర్తల మండలం ఆమోదం తెలపడం జరిగింది. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గతంలో కమిషనర్ వచ్చి ఇక్కడ పరిశీలించిపోయి వెళ్ళిన తర్వాత ఒక 26 అంశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేయమని తెలిపిన తర్వాత వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయుటకు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాఠశాలను ఆలయ సంప్రదాయ రీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదించడం జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి పాఠశాల ఆలయ సంప్రదాయ రీతిలో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదం తెలపడం జరిగింది. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకి అనుగుణంగా BOT బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ మరియు స్నానపు గదులు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలో శౌచాలయాలు మరియు స్నానపు గదులు 2 సంవత్సరాల కాల పరిమితితో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహింపచేయాలని తీర్మానించడం జరిగింది. గంటా మఠ పునరుద్ధరణ సమయంలో లభించే నూతన తామ్ర శాసనాలు మన గతంలో ఏవైతే దొరికినాయో వాటన్నిటిని కూడా విశ్లేషణ చేసి గ్రంథ రూపంలో ముద్రించేందుకు
ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. రాబోయే శివరాత్రి ఉగాది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా శౌచాలయాలు, ట్రాఫిక్, వసతి, భోజనము అన్నిటి విషయాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బోర్డులో ఉదయం 10 గంటల నుంచి నేడు సాయంత్రం 6 గంటల వరకు చర్చించడం జరిగింది. ఓం నమః శివాయ.